ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కట్టిందైతే తనే అని నాకు కూడా గుర్తుంది. అంతమందిలో బేగం కట్టిందని ఎలా చెప్పగలవన్నయ్యా? లేదమ్మా, నా గుండెకు తెలుస్తుంది. ఆ చెల్లె నాకు ఈ గణపతి బొమ్మ రాఖీ కట్టింది. కానీ దీన్ని చూస్తుంటే నాకు నాగవల్లే గుర్తుకొస్తుంది. అన్నయ్య, అవునమ్మా, ఎప్పుడు రాఖీ పండగ వచ్చినా గణపతి బొమ్మ ఉండే రాఖీయే కట్టేది నాగవల్లి. మీకు గుర్తునే ఉంటుంది. గుర్తుందన్నయ్య. అలాంటి గుర్తులు ఎన్నున్నాయో. ఇంత ఆలోచించడం ఎందుకు? నాగవల్లి కట్టిందనుకుంటే పోలా? అబ్బా, తనెందుకు కడుతుంది? బేగమక్క కడితే కట్టింది కాని అన్నయ్యకి నాగవల్లక్క గుర్తుకు రావడం చాలా సంతోషించాల్సిన విషయమే. నాగవల్లి పేరు తీయకండి అని చెప్పే అన్నయ్య ఈ రోజు తన గురించి మాట్లాడుతున్నాడు. బాగా గుర్తొస్తున్నట్టుంది. ఎందుకు గుర్తురాదు? రేపు నాగవల్లి పుట్టినరోజు కదా. తనది మాత్రమే కాదు, అన్నయ్య పుట్టినరోజు కూడా. మరింకేం, నాగవల్లక్క దగ్గరికి మనం వెళ్ళడమో తనని ఇక్కడికి తీసుకురావడమో చేసి కేక్ కట్ చేసేద్దాం. హా, ఏ అలా అన్నకే. ఏదైనా సరే అన్నయ్యనే ముందు చెప్పనివ్వు. నువ్వేదో అనేసి తన మనసుని బాధ పెట్టొద్దు. తెల్లారితే అన్నయ్య పుట్టినరోజు. అన్నయ్య సంతోషంగా ఉండాలి. అన్నయ్యని మనం సంతోషపెట్టగలం కాని నాగవల్లిని కలవగలమా అక్క? కంగారు పడకండి. రాసి పెట్టి ఉంటే అన్నీ జరుగుతాయి. నాగవల్లి, నాగవల్లి, ఏంటత్తయ్యా హారతి పళ్ళాన్ని గదిలోకి తీసుకొచ్చా? ఇవాళ ఈ పాపాయి పుట్టినరోజు కదా. బుడి అడుగులు వేస్తూ హాల్లోకొచ్చేలోపు బాగా ఆలస్యం అవుతుందని నేనే తీసుకొచ్చేశా. హారతి తీసుకో. నా మేనకోడలికి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అత్తా. నాకు ఊహ తెలిసి తెలియని వయస్సులోనే మా అమ్మ నాకు దూరం అయిపోయింది. అప్పటి నుండి ఏ కష్టం వచ్చినా అమ్మలా నువ్వు అండగా నిలబడ్డావు. నీలాంటి అత్తొస్తే బావుంటుంది అనుకునేదాన్ని. దేవాబావ తెలియక చేసిన తప్పు నీకు కోడలవ్వడం వల్ల అది మంచిదైందనుకోవచ్చత్తయ్యా. నిజంగా వాడు మంచివాడైతే మీ అన్నయ్య కళ్లల్లో పెట్టుకొని చూసుకునేవాడు. వాడి దుర్మార్గాన్ని తెలుసుకున్న నేనే అసహించుకుంటున్నాను. అలాంటిది గంగకి కోపం రావడంలో ఆశ్చర్యం లేదు. శుభమాని నీ పుట్టినరోజు వాడి విషయం ఎందుకు గాని నువ్వు ఫోన్ చేసి గంగకి శుభాకాంక్షలు చెప్పొచ్చు కదా. వద్దత్తయ్యా, అన్నయ్యకి ఫోన్ చేసినా కూడా మాట్లాడకపోతే నేను చాలా బాధపడతాను. దానికి బదులు ఫోన్ చేయకుండా ఉంటేనైనా అవకాశం లేదులే అని సర్దుకుంటాను. కానీ చిన్నప్పటి నుంచి ఏ పుట్టినరోజు అన్నయ్య నాకు దూరంగా లేడు. ఎందుకంటే ఇవాళ అన్నయ్య పుట్టినరోజు కూడా కదా. అవును నాగవల్లి, ఆ ఇంటికి ఇంటికి పడకపోయినా పుట్టినరోజనో పండగనో పబ్బమ్మనో రాకపోకలు సాగేవి. ఈరోజు నా మేనల్లుడు పుట్టినరోజైనా సరే మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నాను. అత్తయ్య, చిన్నప్పటి నుంచి నేను మా అన్నయ్య ఒక నియమం పెట్టుకునేవాళ్ళం తెలుసా? ఏంటమ్మాది?
హ్యాపీ బర్త్డే అన్నయ్య. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. అన్నయ్య, నువ్వు నా పక్కనే ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? నాన్న ఇవ్వని ధైర్యం నువ్విచ్చినట్టుంటుంది. అమృత, అనుకుంటాం కానీ మనందరిలోకెల్లా నాగవల్లి అదృష్టవంతురాలు. ఎలా అక్క? అన్నయ్య పుట్టినరోజునే నాగవల్లి పుట్టడం అంటే ఎంత గొప్ప విశేషం. నిజమే, కానీ నాకు కాస్త బాధగా ఉంటుంది. అదేంటమ్మా అలా అంటావు? అంతే కదన్నయ్య, వేరువేరు రోజులైతే 2 కేకులు తినొచ్చు. ఇప్పుడైతే ఒకటే కేక్ మీద 2 పేర్లుంటాయి. అన్నయ్య, కేక్ కట్ చేయి. నాగవల్లి, కత్తి అన్నయ్యకి ఇవే. పర్లేదమ్మా, నువ్వు కొయ్. చిన్నపిల్ల నాగవల్లి కట్ చేస్తేనే బాగుంటుంది. కట్ చేయమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అన్నయ్య, ఒక్క నిమిషం. హే, ఎక్కడికే? ఇప్పుడే వస్తాను. దీనికి ఏం గుర్తొచ్చిందో ఏంటో. త్వరగా రా అక్క. ఏంటన్నయ్య ఇది? ఈ బర్త్డే ఫంక్షను ఏ ఫంక్షన్ హాల్లో చేయాల్సింది పోయి ఇంట్లో చేస్తావేంటి? కనీసం డెకరేషన్ చేసి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి గ్రాండ్ గా చేయాల్సింది పోయి చిన్న కేక్ తీసుకొచ్చి ఇలా కానిచ్చేసావేంటి? ఈ ఖర్చుల గురించి అయితే కష్టమేమో గాని మీ పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా చేస్తానమ్మా. ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజు నాడు నీకు షర్ట్ తీసుకొని వస్తాను కదా, తీసుకో. వావ్, షర్ట్ చాలా బాగుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.